సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పరేడ్ మైదానంలో పోలీసుల వార్షిక క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ టిఎస్ చేతన్, ఎస్పీ రత్న హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. కలెక్టర్, ఎస్పీ మొదటిగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి క్రీడా జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈవెంట్లో 6 డిజైన్లకు సంబంధించిన పోలీస్ సిబ్బంది 3 రోజులుగా జరిగే పోటీలలో 52 రకాల క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో క్రీడల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. క్రీడలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి అని, రోజు క్రీడల్లో పాల్గొనడం వల్ల దృఢంగా ఉంటారన్నారు. ఎస్పీ రత్న మాట్లాడుతూ వార్షిక క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల పోలీస్ సిబ్బందిలో ఐకమత్యం పెంపొందించినట్లు అవుతుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా క్రీడల్లో జయాపజయాలను సమానంగా స్వీకరించి పోటీల్లో పాల్గొనాలి అని పిలుపునిచ్చారు. తర్వాత అలాగే జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులైన ఎస్పీ గారు రత్న గారు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నారు సార్. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. తర్వాత అలాగే సబ్ డివిజనల్ ఫ్లాగ్స్ ఉన్నాయి సార్, చేస్తున్నారు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. టీం క్యాప్టెన్స్ అండ్ టీం మెంబర్స్. మాకు ఈరోజు ఈ పోలీసులో మాకు కూడా ఒక సంవత్సరంలో ఒకరోజు మాకు టీం కూడా చప్పట్లు కొట్టాలి. ఈ ఎంటైర్ స్పోర్ట్స్ మీట్లో ఏంటి అంటే మనకి ఒక టీం వర్క్ అనేది ఏర్పాటు అవుతుంది. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ మన రెగ్యులర్ ప్రాసెస్ వర్క్లో కూడా మనకి చాలా వరకు బాడీ కూడా స్ట్రెస్ అయి ఉంటుంది. ఈ స్పోర్ట్స్ అనేది మనకు ఒక విశ్రాంతి, అట్ ద సేమ్ టైం ఒక టీం వర్క్ కూడా మనకి ఇది ఒక ఇంకొక రీఇన్విగరేషన్ ఉంటుంది. మనం ఎలా వర్క్ చేయాలి అని కూడా మనకు ఒక ఇంట్రోస్పెక్షన్ కూడా ఉంటుంది. అంతేకాకుండా మీ టీమ్స్లో కూడా సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు, అన్ని మిక్స్ ఉంటారు. కాబట్టి ప్రతి సీనియర్ ఉండరు, జూనియర్ ఉండరు. ఒక స్పోర్ట్స్ స్పిరిట్తో మీరు ఈ ఒక గేమ్స్ ఆడి ఆ గేమ్స్తో పాటు ఒక టీం వర్క్ కూడా చేసుకొని ఈ సంవత్సరం ఏం వర్క్ చేసామో ఇవన్నీ కూడా మనం ఈ స్పోర్ట్స్ మీట్తో ఒక ఉల్లాసంగా తీసుకొని మనం ఒక మానసిక ఆరోగ్యం కూడా మనం ఒక బ్యాలెన్స్ తీసుకొని ముందుకు తీసుకెళ్తామని కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి అభినందనలు చెప్తూ ఇంకా ఆల్ ద బెస్ట్. సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్న పోలీసుల కోసం ఈ క్రీడా పోటీలను మనం ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. నిత్యం వారి జీవితంలో విధుల్లో బిజీగా ఉండే పోలీసుల కోసం కొంత విరామాన్ని ఇవ్వడం కోసం, కొంత మానసిక ఉల్లాసాన్ని వాళ్ళు పొందడానికి, మానసిక వికాసాన్ని పొందడానికి మనం ఈ క్రీడా మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీని తర్వాత అందరూ కూడా మరింత ఉత్సాహంతో తమ తమ విధుల్లో మళ్ళీ పార్టిసిపేట్ చేసి మన జిల్లా యొక్క పేరుని బాగా తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ పోటీల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ మంచి క్రీడా స్ఫూర్తితో బాగా ఆడి విజయాలు సొంతం చేసుకోవాలి. గెలుపోటములు సమానంగా తీసుకోవాలి. క్రీడా స్ఫూర్తిని మన మనసుల్లో నింపుకుని ఇక్కడి నుండి మనం వెళ్ళాలని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తూ